వయసు వచ్చేటప్పటికి ఇది ఒక 15 నెలల వయసుగా ఉంటుంది, 15 మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది. సో చాలా బాగుంది బ్రీడింగ్ కోసం కానివ్వండి, లేదా చాలా స్పీడ్ ఉన్నాయి. అన్నీ కూడా ఫామ్లో తెచ్చినట్టు సెలక్షన్ మీద పట్టుకుని వచ్చినట్టు, అంటే చిన్న ధరలకు తీసుకుని వద్దాం అనేసి వెళ్ళినాం. కానీ అక్కడ వెళ్ళి చూడగానే పుంజులన్నీ మంచి సైజు ఉన్నాయి, మంచి స్పీడ్ ఉన్నాయి. సో అందుకనేసి అన్నీ మొత్తం పెద్ద క్వాలిటీ తెచ్చేసాం అనమాట. సో ఈ పుంజు వచ్చేటప్పటికి ఈ వీడియోల వరకు ప్రత్యేకంగా ఫైనల్ ధరలు అండి, బేరాలు అనేటివి లేవు, దయచేసి అర్థం చేసుకోండి. సో చాలా రోజుల తర్వాత వీడియో వచ్చింది, చిన్న ధరలు పెడదామనేసి అనుకున్నాం. కానీ అక్కడ వెళ్ళినాక పుంజులు పెద్ద సైజు పుంజులు కనిపించాయి. అందుకనేసి మంచి క్వాలిటీ బెస్ట్ స్పీడ్ ఉండే పుంజులు అనేటివి తీసుకుని రావడం జరిగింది. సో దీని ధర వచ్చేటప్పటికి ఫైనల్ ప్రైస్, బేరం చెప్పడం అయితే మనకు 8.5 చెప్తున్నాం, ఇచ్చేది మాత్రం 8,000కి ఇస్తున్నాం. దానికంటే బేరం అనేది ఏం లేదు. సో ఈ ఫామ్లో మ్యాక్సిమంగా మనం ఫామ్లో నుంచి తెస్తూ ఉంటాం. సో ఈ ఫామ్లో తెచ్చిన పుంజులు వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 10,000 12,000 కంటే ఏ పుంజు కిందకి లేదు. అది నువ్వు బయటికి తీసుకుని పోయి అమ్ముకోవాలా చేయాలా అంటే అది నీకు గిట్టుబాటు కాదనేసి వాళ్ళు అక్కడే చెప్పారు. కొద్దిగా రిక్వెస్ట్ చేసి మరీ తీసుకుని వచ్చాం. సో 8,500 బేరం చెప్తున్నాం, 8,000 అనేది ఫైనల్ ప్రైస్. ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చండి. సో ఇక్కడ మనకు కనిపించే పుంజు వచ్చేటప్పటికి కక్కిరా వస్తుందండి. ఇది కోడి కక్కిర కిందకే వస్తుంది. ఇది మనకు ఇది కూడా సైజు నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ సైజుకి తగ్గ వెయిట్ అనేది ఉంది. ఈ మిగతా పుంజులు చాలా దీనికంటే వెయిట్ ఉన్నాయి, ఈ పుంజు దాని సైజుకి తగ్గట్టుగా వెయిట్ అనేది ఉంది ఇది. సో ఇది కూడా మనకు 24-25 ఉంటుంది. బరువు వచ్చేటప్పటికి 24 కేజీల పైనే ఉంటుందండి. బరువు వచ్చేటప్పటికి 4 కేజీల పైన ఉంటుంది. ఎత్తు వచ్చేటప్పటికి 24 పైన అనేది ఉంటుంది. వయసు ఇది కూడా మనకు ఒక 15 నెలలు లోపలే ఉంటుంది, 14-13 నెలలు అలా ఉంటుంది పుంజు. చాలా బాగుంది సైజు వచ్చేటప్పటికి. మంచి స్పీడ్ ఉన్న పుంజులు, డబుల్ బాడీ అండి, ఇది కూడా డబుల్ బాడీ పుంజులు. సో 8 పుంజులు తెస్తే 8 కూడా డబుల్ బాడీ పుంజులు అనమాట, మంచి సైజులో ఉన్నాయి. సో కక్కిరా ఇది కూడా బేరం వచ్చేటప్పటికి ఏంటంటే ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నాం, అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ ధరలో చూసుకురావడం. సో మనం వెళ్ళిన ఫామ్లో చూడగానే బెస్ట్గా అనిపించాయి, అందుకనేసి మొత్తం ఎత్తుకుని వచ్చేసామన్నమాట. సో ఇది కూడా బేరం వచ్చేటప్పటికి 8,000 అనేది బేరం చెప్పినారు, 7,500 అనేది ఫైనల్ ప్రైస్. 8,000 అనేది బేరము, 7,500 అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారు. మీకు ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉందండి, ట్రాన్స్పోర్ట్ ఉంది, మీరు కాల్ చేయవచ్చు. సో ఈ పుంజు చూడొచ్చు మీరు ఎలా సైజు ఉందనేది. సో మనం ఫామ్లోకి ఎంటర్ అవ్వగానే సెకండ్ జాబ్లో ఉండిందన్నమాట పుంజు ఇది. సో కోడ్ డేగలోకి వస్తుంది, మంచి సైజు ఉందండి. బరువు విషయానికి మాట్లాడుకుంటే ఒక 5 కేజీలు అనేది నిక్రంగా ఉంటుంది. ఇది 5 కేజెస్ అనేది వెయిట్ ఉంటుంది పుంజు. మీరు అన్ని వైపుల నుంచి చూడండి, సో మీకు తెలుస్తుంది. వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే 5 కేజీలు నిక్రంగా ఉంటుంది బరువు వచ్చేసి. వయసు వచ్చేటప్పటికి ఒక 15 నెలలు అట్టుంటుంది. మంచి సైజు ఉంది, దానికి తగ్గట్టుగా స్పీడ్ కూడా ఉంది. సో బ్రీడింగ్కి స్పీడ్కి 2 విధాలుగా పనికి వస్తాయి. సో ఇది కోడి డేగా పెట్టల మీద కావాలంటే మీరు కాల్ చేయవచ్చు. చాలా హెవీ సైజులో ఉంది, 5 కేజెస్ అనేది వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక 24 ఎత్తు ఉంటుంది, ఇది 24 ఎత్తు ఉంటుంది. సో 15 నెలల వయసు అనేది అలా ఉంటుంది ఇది. దీని ధర కూడా వచ్చేసి ఏంటంటే 9,000 అనేది బేరం అండి. బేరం వచ్చేటప్పుడు ఎక్కువ బార్గింగ్ లేదు, ఒక 500 మార్జిన్తోనే ఉంటుంది. 9,000 బేరం చెప్తున్నారు, 8,500 అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారు. ఫైనల్ ప్రైస్ అడగాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఈసారికి మాత్రమే. సో ఇందాక చెప్పినట్టుగా తక్కువ ధరల్లో ఎక్కువ పుంజులు తెద్దామనేసి వెళ్ళాం, కాకపోతే అది కుదరలేదు. ఈ పుంజులన్నీ చూడగానే బెస్ట్గా అనిపించాయి, అందుకనే తీసుకుని వచ్చేసాం. 9,000 బేరం, 8,500 అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినాం. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ మీకు బస్సు ట్రైన్ అందుబాటులో ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తామండి. పెట్టలు కూడా ఒక 10 పెట్టలు ఉన్నాయి. పెట్టలు వచ్చేటప్పటికి సపరేట్గా వీడియోస్ పంపిస్తాం, మీకు వాట్సాప్లో పంపిస్తాం. ఈ పుంజు కూడా మనకు మంచి సైజ్ అండి, మొత్తం 24-25లే డబుల్ బాడీలే మొత్తం వచ్చేసి. ఇది వచ్చేసి మనకు మైలా కూడా అనొచ్చు, లేదా ఎర్రనెమిలి కూడా అనొచ్చు. మైలాకే ఎక్కువ వస్తుంది. సో పుంజు మీరు చూడొచ్చు, మంచి సైజులో ఉంది, 24-25 దాకా. ఇది కూడా హైట్ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేటప్పటికి ఇది ఒక 13 నెలలే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో బరువు విషయానికి వస్తే ఒక 4 కేజీల దాకా ఖచ్చితంగా ఉంది. 4 కేజీల పైనే ఉంటుంది, కానీ 4 కేజీల కింద అయితే ఉండదు. ఎర్రనెమిలి కూడా అనొచ్చు, లేదా మైలానే ఎక్కువ అనాలా, దీనికి మైలా అనేసే చెప్పాలా. సో ఈ పుంజు కూడా మంచి సైజులో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి, ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది. దీని బేరం వచ్చేటప్పటికి ఇది మనకు ఒక 8,000 అనేది బేరం చెప్పి 7,500 అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారండి. 8,000 బేరం, ఇది మైలా వచ్చేసి 7,500 అనేది ఫైనల్ ప్రైస్. మంచి స్పీడ్ ఉన్న పుంజులు, అలాగే బ్రీడింగ్ క్వాలిటీ కూడా యూస్ చేయవచ్చు. సో అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, 24-25 ఎత్తులు ఉన్నాయి, 4 కేజీల పైన బరువు ఉన్నాయి. ఆ రసంగి డేగా అయితే మనకు 5 కేజీలు దాకా ఉంటాయి. డేగా అయితే 5 కేజీలు పక్కా ఉంటుంది.
సో 4.5 కేజీల రసంగి ఉంటుంది. ఇది అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో ఎర్ర నెమిలి 8,000 అనేది బేరము, 7,500 అనేది ఫైనల్ ప్రైస్, 7,500 అనేది. సో పుంజు మాత్రం మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది ఇది కూడా. సో ఇది వచ్చేసి కాకి డేగా కిందకు వస్తుందండి. కాకి డేగా ఇది కూడా మనకు మంచి సైజు ఉంది. అక్కడ వెళ్ళి ఆ ఫామ్లో ఎంటర్ అవ్వగానే ఆ జాబ్లో చూడగానే దాన్ని ఒక్కసారిగా స్టక్ అయిపోయాను అనమాట. అలా ఉంది పుంజు వచ్చేటప్పటికి. చాలా బాగున్నాయి. మనకు లేట్గా ఒక నెల లేట్ అయినా కానీ మంచి పుంజు వచ్చిందనమాట. సో అన్నీ అలాగే ఉన్నాయి. సో ఇది డేగలోకి వస్తుంది. ఇది కూడా మనకు 24-25 ఎత్తు అనేది ఉంటుంది. బ్రీడింగ్ క్వాలిటీ కోసం కావాలంటే ఎవరైనా యూస్ చేయవచ్చు. సో చాలా బాగుంది. వెయిట్ విషయానికి వస్తే 4.5 అనేది నిక్రంగా ఉంటుంది. 4.5 కేజీస్ ఖచ్చితంగా, 4.5 కేజీలు ఖచ్చితంగా ఉంటుంది. ఇది కాకి డేగలోకి వస్తుంది. ఇత్తు 24-25 ఉంది. వయసు వచ్చేటప్పటికి ఇది కూడా ఒక 15 నెలల వయసు, 14 నెలల వయసు అనేది ఉంటుంది. కాకి డేగా. సో దీని ధర కూడా వచ్చేసి 9,000 అనేది బేరం చెప్పినాం. 8.5 అనేది ఇస్తాము. 9,000 బేరము, 8,500 అనేది ఫైనల్ ప్రైస్ కిందకి చెప్పినాం. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ మీకు బస్సు, ట్రైన్ సదుపాయం ఉందంటే ఖచ్చితంగా ఎంత దూరమైన ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాం. ఇది కాకి డేగా మీరు చూడొచ్చు ఎలా ఉందో. బ్రీడింగ్ కోసంగా చాలామంది అడుగున్నారు. పొడుగు తోక, మంచి సైజు, 4.5 కేజీల బరువు, ఎక్సలెంట్గా ఉంది పుంజు. 9,000 అనేది బేరం, 8,500 అనేది ఫైనల్ ప్రైస్. ఇది వచ్చేటప్పటికి బూడిద మైల్లోకి వస్తుందండి. బూడిద మైల ఈ పుంజు చాలా బాగుంది. సో ఒకరు నాకు రిక్వైర్మెంట్ కిందకి చెప్పున్నారు. అంటే కాళ్ళు పొడుగు ఉండాలి, అంటే 24-25 ఎత్తులు, అంటే దాంట్లో కాళ్ళు మెయిన్గా ఉండాలనేసి చెప్పినారు. అలా ఉంది ఇది. సో బూడిద మైల్లోకి వస్తుంది. ఏజ్ తక్కువే ఉంది, ఒక 12 నెలలు అట్టా ఉంటుంది. ఇది 12-13 నెలలు ఉంటుంది. బూడిద మైల 24-25 అనేది 25 ఉంటుంది ఇది ఎత్తు. ఇది కూడా 4 కేజీల బరువు ఖచ్చితంగా ఉందండి. 4 కేజీస్ అనేటివి బరువు ఉంది. ఒక 13 నెలల వయసు. బూడిద మైల రంగుకు వస్తుంది. మంచి స్పీడ్ ఉంది. అలాగే ఈ రంగు క్వాలిటీ కూడా కొద్దిగా తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిందో వేరే పట్టాలు ఉన్నాయి దీంట్లో. మనం వెళ్ళిన ఫామ్లో సేమ్ ఇలాంటివి 4 పట్టాలు ఉన్నాయి. 2,500 అనేది ఒక్కొక్క పట్టా చెప్పారు. 2,500 4 నెలల పట్టా చెప్పాడు ఒక్కొక్కటి. సో ఈ పుంజు వచ్చేటప్పటికి మనకు మంచి సైజు ఉంది. 24-25 సైజు ఉంది. 4.5 కేజీల దాకా బరువు ఉంది. 13 నెలలు 12 నెలలు వయసు ఉంటుంది. బూడిద మైల్లోకి వస్తుంది. దీని ధర వచ్చేసి 8,000 అనేది బేరం చెప్పినాం. 7.5 అనేది ఫైనల్గా ఇస్తుందండి. ఇది 8,000 బేరం, 7.5 అనేది ఫైనల్ ప్రైస్. సో మనం మ్యాక్సిమం ఎక్కువగా ఫాముల్లో తెస్తాం కాబట్టి వాళ్ళ ధరలు వేరేగా ఉంటాయి వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు. కానీ మనకు వారం ఇవ్వాలి కాబట్టి సో మనం వాళ్ళు అమ్మినంత ధరలు చేయలేం. వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పారు, నువ్వు అలా ఇవ్వలేవు అని. మన దగ్గర ఉంటే 10-12 ఒక్కొక్క పుంజు వెళ్ళాలా ఇది అనేసి లెక్కతో అని చెప్పారు. సో ఇది 8,000 బేరం చెప్తున్నాం మనం. 8,000 బేరం చెప్పేసి 7.5 అనేది ఫైనల్గా ఇస్తున్నాం. మైల చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి. ఇది ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. సో ఇది వచ్చేసి కాకి నెమిలి కిందకు వస్తుంది. మంచి సైజు ఉంది. సో కాకి నెమిలి సైజు, ఏజ్ వచ్చేటప్పటికి వయసు ఒక 15 నెలలు 14 నెలలు ఉంటుంది. చిలకడ జుట్టు చాలా బాగుంది పుంజు. ఎత్తు ఇది కూడా 25 అనేది ఉంటుంది. 24-25 ఉంటుంది. ఒక 15 నెలల వయసు. 4 కేజీల పైన బరువు ఉంటుందండి. 4 కేజీస్ 4 కేజీల పైన అనేది బరువు ఉంటుంది. మంచి స్పీడ్ ఉన్న పుంజులు అన్నీ కూడా. సో ట్రాన్స్పోర్ట్ అయితే మీకు అందుబాటులో ఉంది. బస్సు, ట్రైన్, ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటే ఖచ్చితంగా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. ఇంకొక 2 పుంజులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. పెట్టలైతే పర్సనల్గా మీరు ఫొటోస్ కాల్ చేశారంటే దాంట్లో మీకు పంపించడం జరుగుతుంది. దాని ధరలు అనేది కూడా రాస్తాము. సో దీని ప్రైస్ కూడా వచ్చేటప్పటికి మనకు 8,000గా బేరం చెప్తున్నాం. 7,500 అనేది ఫైనల్గా ఇస్తామండి. ఇది కాకి నెమిలి చాలా బాగుంది. ఇది 8,000 బేరం, 7,500 అనేది ఫైనల్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది మీకు. ఇది వచ్చేసి మనకు ప్యూర్ సేలం జాతిది అన్నమాట. ఏజ్ ఎక్కువ ఉంది. ఒక 18 నెలలు 19 నెలలు అటు ఉంటుంది. ఇది సేలం జాతికి సంబంధించింది. పొడుగు తోక, ఒక 3 కేజీల లోపల 3 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది. ఒక 23 ఎత్తు ఉంటుంది. ఇది వచ్చేసి 5,000గా బేరం చెప్తున్నాం అండి. 5,000 అనేది బేరం చెప్తున్నాం. 4,500 అనేది ఫైనల్గా ఇచ్చేస్తాం. 4,500 అనేది ఇది ఫైనల్గా ఇచ్చేస్తాం. ప్యూర్ సేలం జాతి. ఇది పొడుగు తోక, తక్కువ బడ్జెట్ అనుకునే వాళ్ళకి ఇది. సో ఇలాంటివి ఒక 4,000, 4,500, 5,000 లోపల తెద్దామనేసి వెళ్ళాం. కాకపోతే అక్కడ పుంజులు చూడగానే మనసు మారిపోయింది. సో లేట్గా తెచ్చినా కానీ బెస్ట్ క్వాలిటీ తోటి మంచి పుంజులు తెద్దామన్న కాన్సెప్ట్ తోటి అవి తీసుకొని రావడం జరిగింది అనమాట. ఇది 5,000 బేరం చెప్తున్నాం. 4.5 అనేది ఫైనల్ అండి. ఇది సో ఇది వచ్చేసి కోడి నెమిలి కిందకు వస్తుంది. చాలా స్పీడ్ ఉంది. నిలబడడం లేదు. ఇది చాలా స్పీడ్ ఉంది కోడి నెమిలి. ఇది కూడా వయసు వచ్చేటప్పటికి ఒక 13 నెలలు 14 నెలల వయసు అనేది ఉంటుంది. 4.5 కేజీల పైన. ఇది కూడా మనకు 4.5 కేజీల పైన బరువు ఉందండి. చాలా స్పీడ్ ఉంది పుంజు వచ్చేటప్పటికి ఇది. సో కోడి నెమిలి కిందకు వస్తుంది. సో 14
14 నెలల వయసు ఉంది, 4.5 కేజీల పైన బరువు ఉంది, 25 ఉంటుంది ఎత్తు, 4.5 కేజీల పైన బరువు అనేది ఉంది. దీని ధర కూడా వచ్చేసి మనకు 8,000 అనేది బేరం చెప్తున్నాం, 7,500 అనేది ఫైనల్ ప్రైస్ కిందకు ఇస్తాం. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి, మీకు వాట్సాప్లో డీటెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. పెట్టలు వచ్చేసి ఒక 10 పెట్టలు ఉన్నాయి, చాలా వరకు గుడ్లు పెడుతున్నాయి. అలాగే ఒకటి పొదుగుడికి వచ్చేసింది, దాని గుడ్లు కూడా మీకు కావాలంటే ఇచ్చేస్తాం. ఆ పెట్ట ఒకటి ఉంది, కాకీలు ఎక్కువ ఉన్నాయి పెట్టలు వచ్చేటప్పటికి. సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా, నెల్లూరు గూడూరుకి మధ్యలో విలేజ్ ఉంది. విలేజ్ పేరు అయితే మనం చెప్పటం లేదు. సో నెంబర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చండి.